గ్రేటర్ ఎన్నికలు దగ్గర పట్టడంతో పార్టీల మధ్య వాటర్ వార్ నడుస్తోంది. హైదరాబాద్ కు తాగునీరు తెచ్చింది తామంటే తామేనంటూ టీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. తాజాగా గోదావరి నీళ్ల ఘనతను ఓన్ చేసుకునేందుకు రెండు పార్టీల నేతలు ఫీల్డ్లోకి దిగారు. గ్రేటర్ ఎలక్షన్ సమీపిస్తుండటంతో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఇప్పటికే వార్డుల విభజన, ఓట్ల గల్లంతుపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి విషయంలో కొత్త పంచాయతీ మొదలైంది. నీళ్లు తెచ్చిన క్రెడిట్ తమదంటే తమదంటూ వాదనకు దిగుతున్నారు నేతలు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ప్రారంభమైన కృష్ణా 3వ దశ పనులు పూర్తయి నీళ్లు నగరానికి చేరాయి. దీంతో ఇప్పటికే గ్రేటర్ పై కన్నేసిన టీఆర్ఎస్ కృష్ణా నీటి విడుదలను ఓన్ చేసుకుంది. వెంటనే రియాక్ట్ అయిన కాంగ్రెస్ నేతలు మేడ్చల్ నియోజకవర్గంలోని ఘనపురం దగ్గర కృష్ణా నీటికి ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతోనే నగరానికి కృష్ణా నీళ్లొచ్చాయని చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా శాశ్వతంగా ప్రజలకు మేలు జరిగేటట్టు చేస్తారు అనే దానికి ఈరోజు గోదావరి జలాలు హైదరాబాద్ రావడం అనేది ఒక నిదర్శనం. దాదాపుగా మా ఎన్నికలు అంటే 2014 ఎన్నికల వరకు 95% పనులు పూర్తయినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన 1.5 సంవత్సరాలు 5% పనులు పూర్తి చేసి ఈరోజు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. మేమనేది నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని చెప్తున్న ముఖ్యమంత్రి గారు, టీఆర్ఎస్ లో ఉన్న పెద్దలందరూ ఈ కార్యక్రమాన్ని, ఈరోజు హైదరాబాద్ నీళ్లు తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేయలేదని చెప్పగలుగుతారని ఈరోజు మంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఎల్లంపల్లి నుంచి సిటీకి తాగునీరు తరలించేందుకు 3,720 కోట్లు కేటాయించింది వైఎస్ సర్కార్. ప్రతిరోజు 172 మిలియన్ గ్యాలన్ల నీటిని హైదరాబాద్ కు తరలించేందుకు పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా 2008లో ప్రారంభమైన 3వ దశ పనులు పూర్తి కావడంతో మంత్రి కేటీఆర్ నీటిని విడుదల చేశారు. అయితే ఎల్లంపల్లి నుంచి నగరానికి నీటి తరలింపును గతంలో కేసీఆర్ వ్యతిరేకించిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. నాడు అడ్డుపడ్డ టీఆర్ఎస్ ఇప్పుడు తమ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు. మీరు చెప్తున్న శుద్ధ అబద్ధము. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టి పెట్టుకొని ప్రజల్ని మభ్యపెట్టడానికి మీరు చేస్తున్నట్టు ఘనకార్యాలు అనుకుంటున్నారు. కానీ హైదరాబాద్ ప్రజలకందరూ కూడా ఇప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీ చేసింది. గోదావరి జలాలనుకోండి, కృష్ణా ఫేజ్ 1, కృష్ణా ఫేజ్ 2, కృష్ణా ఫేజ్ 3, 270 MGD వాటర్ని, అలాగే మెట్రో రైల్ని, అలాగే మూసీ క్లీనింగ్ ప్రాజెక్ట్ అనుకోండి. భవిష్యత్తు తరాలు ఇబ్బంది పడకుండా దూరమైన ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసింది. రాజధానికి చేరిన గోదావరి కృష్ణా నీళ్లు ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ వార్కు తెరతీశాయి.